హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు వరు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అయితే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. హై వ్యూవర్స్, గత వీడియోలోని మనం కొన్ని జనరల్ స్టడీస్ బిట్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. అలాగే ఈరోజు మరికొన్ని ప్రశ్నల గురించి చెప్పుకుందాం. దీంట్లో మొదటి ప్రశ్న, భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరిది? భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరిదండి? రాష్ట్రపతి. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, రాష్ట్రపతి. తర్వాత ప్రశ్న, భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఏ విధమైన ప్రభుత్వ వ్యవస్థను అనుసరిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. తర్వాత ప్రశ్న, నర్మదా నది ఏ దిశలో ప్రవహిస్తుంది? నర్మదా నది ఏ దిశలో ప్రవహిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, తూర్పు నుండి పడమటకు. తర్వాత ప్రశ్న, సోలార్ సిటీగా పేరుగాంచిన భారత నగరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, గాంధీనగర్. తర్వాత ప్రశ్న, పశ్చిమ ఘాట్ను మరొక పేరుతో ఏమంటారు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, సహ్యాద్రి పర్వతాలు. తర్వాత ప్రశ్న, భారత్ రిజర్వ్ బ్యాంకు ఎప్పుడు స్థాపించబడింది? దీనికి ఆన్సర్ వచ్చి 1935 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, భారతదేశపు అతిపెద్ద బ్యాంకు ఏది? భారతదేశపు అతిపెద్ద బ్యాంకు ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఎస్బిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ప్రశ్న, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించిన సంవత్సరం? స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించిన సంవత్సరం ఆప్షన్ బి, 2014 సంవత్సరంలో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే తర్వాత ప్రశ్న, ఇస్రో యొక్క మొదటి ఉపగ్రహ వాహక రాకెట్ ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, ఎస్ఎల్వి. నెక్స్ట్ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి COVID-19 వ్యాక్సిన్ ఏది? ఆప్షన్ ఏ, కోవిషీల్డ్. ఆప్షన్ ఏ, కోవిషీల్డ్. తర్వాత ప్రశ్న, జెండర్ బయాసింగ్ అంటే ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, లింగపరంగా వివక్ష చూపడం. లింగపరంగా వివక్ష చూపడం. తర్వాత ప్రశ్న, భారత నౌకాదళ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చి డిసెంబర్ 4న భారత నౌకాదళ దినంగా జరుపుకుంటారు.
తర్వాత ప్రశ్న, చిప్కో ఉద్యమం ప్రధానంగా ఎందుకు సంబంధించింది? చిప్కో ఉద్యమం ప్రధానంగా ఎందుకు సంబంధించింది? ఆప్షన్ బి, అడవుల రక్షణ. తర్వాత ప్రశ్న, గాంధీజీ ఏ సంవత్సరంలో దండి యాత్రను ప్రారంభించారు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, 1930 సంవత్సరంలో గాంధీజీ దండి యాత్రను ప్రారంభించారు. తర్వాత ప్రశ్న, బుద్ధుడి మొదటి ఉపదేశాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, ధర్మచక్ర ప్రవర్తన సూత్రం. ధర్మచక్ర ప్రవర్తన సూత్రం. తర్వాత ప్రశ్న, 1857 తిరుగుబాటుకు భారత స్వతంత్ర సమరయోధుడు అనే పేరు ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, వినాయక దామోదర్ సావర్కర్. విడి సావర్కర్. తర్వాత ప్రశ్న, ఆర్టికల్ 370 ఏ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది? ఆర్టికల్ 370 ఏ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది? దానికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఆర్టికల్ 370 ఏ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిందంటే జమ్మూ కాశ్మీర్. తర్వాత ప్రశ్న, భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, సర్వేపల్లి రాధాకృష్ణ. తర్వాత ప్రశ్న, భారత ఎన్నికల సంఘం ఒక. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, రాజ్యాంగ సంస్థ. తర్వాత ప్రశ్న, భారతదేశపు వెన్నెల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? భారతదేశపు వెన్నెల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఇంకా ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, లక్నో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోస్ అందుబాటులోకి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.